శ్రీమతి వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథల నుంచి మరి ఒక కథ. చదవని ఉత్తరం. ఎగరడానికి రెక్కలు, కువకవలాడడానికి ముక్కులు లేకుండానే ఎక్కడెక్కడి నుంచో 90 ఆమడలు ఎవరికీ చెప్పకుండానే, ఎవరికీ తెలియకుండానే ఎగిరి వచ్చే తోకలేని పిట్టల ఆచూకీ కూడా అగ్రహారంలోకి రాగానే అందరికీ తెలియవలసిందే. అసలు ఉన్నవే కొన్ని ఇళ్ళు. పైగా ప్రతి విషయాన్ని 10 మందితోనూ పంచుకునే సంప్రదాయాలు ఇవి చాలవన్నట్టు ప్రభాకరం మాస్టారు వెరసి డప్పు వెయ్యకుండానే విషయాలు అందరికీ తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ప్రభాకరం గారు అగ్రహారంలో పోస్ట్ మాస్టర్. రిటైర్ అయ్యేంత వరకు పక్క ఊరిలోని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత ఎలా పొద్దుపుచ్చడమా అని మదన పడుతున్నప్పుడు ఆయనకి వరంలా వచ్చింది పోస్టాఫీస్. అందరికీ తపాలా శాఖ అందుబాటులో ఉండాలని, దానికోసం కొద్దిగా చదువుకుని ప్రజలకు సహాయపడగలిగే వారిని ప్రభుత్వం ఎంపిక చెయ్యడంతో అది ఆయన అందిపుచ్చుకున్నారు. ప్రత్యేకంగా భవనాలు, పనివారు లేకుండానే అప్పట్లో నడిచే కార్యాలయాలలో ఇది ఒకటి. ఆదాయంతో పెద్దగా పని లేదు కనుక కాలక్షేపంగా ఉంటుందని ఆయన పని లేకపోయినా దీనితో బిజీగా ఉంటూ తన బుర్ర తినకుండా ఉంటారని ఆయన భార్య చాలా సంతోషించారు. అలా ఓ శుభముహూర్తాన అగ్రహారంలోని ఊరి పెద్ద సుబ్బారావు గారి చేతుల మీదుగా పోస్టాఫీస్ ప్రారంభం అయ్యింది. ప్రభాకరం గారి ఇంటి ముందు స్తంభానికి ఎర్రటి డబ్బా కట్టారు. దాని కిందే తపాలా కార్యాలయం అగ్రహారం అని రాసిన బోర్డు పెట్టి పనివేళలో రాశారు. అప్పటి నుంచి ఉదయం 10 కాగానే మూత తెరిస్తే లోపల చిన్న చిన్న అరలున్న డెస్క్ పెట్టుకుని అరుగు మీద కూర్చునేవారాయన. దాని అరల్లో కార్డులు, కవర్లు, స్టాంపులు, మనీ ఆర్డర్ ఫారాలు పెట్టుకుని పేపర్ తిరగేస్తూ కూర్చునేవారాయన. ఇక్కడ అగ్రహారంలోని ప్రజల అలవాట్ల గురించి కొంచెం చెప్పుకోవాలి. అందరూ దాదాపు పెద్ద పెద్ద ఇళ్ళు, వాకిళ్ళు ఉన్నవారే. వీలైనంత వరకు తమ మగపిల్లల్ని తమ దగ్గరే అట్టే పెట్టుకునేవారు. ఆడపిల్లల్ని కూడా ఉన్న ఊరిలోనో, అంతకు మించితే దగ్గరగా చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనో ఇచ్చుకునేవారు. అందుకే పెద్దగా ఎవరికీ ఉత్తరాల అవసరం లేదు. దగ్గరలోని చుట్టాలకి, పక్కాలకి ఏ కబురు చెప్పాలన్నా మనిషిని పంపించడమే అలవాటు అందరికీ. దానితో ఆయనకి పెద్దగా పని ఉండేది కాదు మొదట్లో. మెల్లిమెల్లిగా ప్రజల దృక్పథాలలోనూ అలవాట్లలోనూ మార్పు రావడం మొదలుపెట్టాక ఆయనకి కొంత పని తగిలేది. దానికి తోడు ఆయన కూడా అందరికీ మనుషుల్ని పంపిన దానికంటే సులువుగా అదే కబుర్ని ఉత్తరంలో ఎలా రాయవచ్చో, డబ్బు మనీ ఆర్డర్ ద్వారా ఎంత భద్రంగా పంపవచ్చో నెమ్మదిగా వివరించాక అగ్రహారంలో కదలిక మొదలయ్యింది. దానితోనే ఆయన కాలక్షేపమును. అదెలాగంటే అప్పట్లో రోజువారీ బట్వాడాలు, స్పీడ్ పోస్టులు ఉండేవి కాదు. వారానికి ఒకసారో, మహా అయితే 2 సార్లో వచ్చేవి ఆ ఊరికి వచ్చే 4 ఉత్తరాలు కూడాను. అందుకని అందరికంటే ముందు ప్రభాకరం గారే వాటి కోసం ఎదురు చూసేవారు. కవర్ ఖరీదు ఎక్కువ కావడాన అందరూ సాధారణంగా కార్డులే రాసేవారు. అవి చేరగానే ముద్ర కొడుతూనే ముందు ఆయనే వాటిని చదివేసేవారు. చాలా మందికి ఎలాగా తనే చదివి వినిపించేవారు కనుక ఆయనకి అది తప్పుగా అనిపించేదే కాదు. సమాధానం రాయడానికి ఎలాగైనా తన దగ్గరికే వస్తారు కూడాను అనుకునేవారు. నెమ్మదిగా భోజనం చేసి తాంబూలం బిగించి, ఎక్కువ ఎండ లేకపోతే అప్పుడో, ఎండగా ఉంటే ఓ గంట నిద్రపోయి ఆనక టీ టైంకు ఆ వచ్చిన 2, 3 కార్డు ముక్కలు పట్టుకుని బయలుదేరేవారు. ఓసారి చదివి పెట్టండి మీరే అని ఎవరైనా అడగడం ఆలస్యం. అప్పటికే చదివిన పాఠాన్ని బట్టి పెట్టినట్టు అందులో వివరాలు గబగబా చెప్పేసేవారు. అగ్రహారంలో ఉన్న కొద్దిమంది చదువుకున్న వాళ్లతో మాత్రం జాగ్రత్తగా ఉన్నాననుకుంటూనే తన అమాయకత్వాన్ని చూపించేవారు. అదెలాగంటే, ఏమయ్యా శేఖరు, నాన్నగారి దగ్గర నుంచి కార్డు వచ్చిందనుకుంటానే, అప్పుడే మద్రాసు వెళ్ళి 3 వారాలయ్యిందేమో, పనే అయిపోయిందట, ఎప్పుడు వస్తానని రాశారు, వచ్చే వారం మెయిల్కేనా అంటూ అందులో ఉన్న 4 ముక్కలు చెప్పేసేవారు.
సుబ్బారావు గారి అబ్బాయి శేఖరంతో. మీకే తెలుసు కదా, నన్ను అడగడం దేనికి అన్నట్టుగా శేఖరం చూసిన చూపుకి చిన్న పిల్లాడిలా నేల చూపులు చూసేవారు. అంతేకాదు, శేఖరం లాంటి కొందరు యువకులు పుస్తక ప్రియులు. చందమామ, భారతి ఇలాంటి పుస్తకాలు చందా కట్టి తెప్పించుకునేవారు. వచ్చిన వెంటనే వాటినివ్వకుండా తన దగ్గర ఉంచుకుని ఆశాంతము చదివి మరీ ఇచ్చేవారు. ఆ ప్రక్రియలో ఎప్పుడైనా తను చదవడం ఆలస్యమైతే బట్వాడాని తిట్టేవారు. ఈసారి ఎందువల్ల ఆలస్యమైందయ్యా బట్వాడా, అయినా అక్షరాలు ఇదివరకటి కంటే చిన్నవి అయ్యాయంటావా అని అమాయకంగా ఆలస్యానికి అసలు కారణం చెప్పేసేవారు కూడా. దానికి కారణం ఆయన పుస్తక ప్రియత్వమే కానీ మరొకటి కాదు. వెన్నలాంటి మనసు. ఎవరికి ఎప్పుడు కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేసే గుణం. వయసులో పెద్దవారు కావటము, పెద్ద రహస్యాలేమీ లేకపోవడం వల్లనో వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. సరదాగా నవ్వుకునేవారు చిన్నవాళ్ళు. మాస్టర్ కనుక మనకింత సహాయం చేస్తున్నారు అనుకునేవారు పెద్దవారు. అంతే తప్ప ఎవరూ తప్పుగా అనుకునేవారు కాదు. అయితే ఆయన చదవలేకపోయిన ఉత్తరం మాత్రం ఒకటి ఉండిపోయింది. ఆ ఉత్తరానిదే ఈ కథ. ఉన్నదంతా కన్న ఊరిలోనే పోగొట్టుకుని పొట్ట చేత పట్టుకుని పూలమ్మిన చోట కట్టెలమ్మలేక అగ్రహారానికి వచ్చారు శివుడు, వాడి కుటుంబము. వెంకట్రావు గారి వెనక సావడిలో వేసిన 2 గదుల్లో అద్దెకి దిగారు. శివుడి పేరు శివరాం. వాడికి 5, 6 ఏళ్లుంటాయేమో అగ్రహారం వచ్చే నాటికి. వాడికంటే 4 ఏళ్లు పెద్దది కుసుమ, 2 ఏళ్లు చిన్నవాడు బాబీ. శివుడి నాన్న పేరు అబ్బాయి. అసలు పేరేమిటో తెలీదు కానీ అందరూ అలాగే పిలుస్తారు. అగ్రహారం వచ్చాక దింపుల గుమస్తాగా చేరాడు అబ్బాయి వెంకట్రావు గారి దగ్గర. కృంగదీసిన పరిస్థితులు ఆరోగ్యాన్ని తినేశాయి. అగ్రహారం వచ్చిన కొన్నాళ్లకే పేరు తెలియని జబ్బు చేసి మంచాన పడ్డాడు అబ్బాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది ఆ కుటుంబ స్థితి. ఓపిక ఉన్ననాడు వెంకట్రావు గారింట్లో పనిచేస్తాడు అబ్బాయి. లేవలేని నాడు లేదు. శివుడి తల్లి ఎంతో పొదుపుగా గుట్టుగా సంసారం గడుపుకొస్తోంది. కుసుమకి చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటూ తల్లికి తోడుగా ఉంటుంది. శివుడు చాలా తెలివైనవాడు. ఏదైనా ఒకసారి చెప్తే చాలు వాడికి. వాడిలోని ఈ లక్షణాన్ని మొదటిసారిగా కనిపెట్టింది ప్రభాకరం మాస్టారే. ఆయన రిటైర్ అయిన మాస్టర్ అని తెలిసి తెలియనివి చెప్పించుకోవడానికి వచ్చాడొకసారి. వాడు తన్ని తాను పరిచయం చేసుకున్న తీరు, చెప్పినవి వెంటనే ఆకళింపు చేసుకున్న విధానము, వాడి చురుకుతనము ఆయనకి విపరీతంగా నచ్చాయి. దానితో పెద్ద మాటలు లేకుండానే ప్రైవేటుగా మారిపోయింది. అలా మొదలైంది పిల్లలు లేని మాస్టారికి చదువుల తండ్రి శివుడికి ఒక విడదీయలేని బంధం. చదువుకోవడం అంటే ప్రాణం పెడతాడు శివుడు. వాడికి దానికంటే ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు. ఒక్కరోజు కూడా మానకుండా బడికి వెళ్లేవాడు. పెద్ద పిల్లల దగ్గరికెళ్ళి వాళ్ల పాత పుస్తకాలు అడిగి తెచ్చుకునేవాడు. ఉన్న 2-3 జతల బట్టలు రోజు శుభ్రంగా ఉతుక్కుని చక్కగా తయారయ్యి స్కూలుకి వెళ్లేవాడు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తానని నాన్నకి మందులు, అమ్మకి చీరలు, అక్కకి గాజులు అవి కొంటానని అనేవాడు. ఉన్ననాడు కూర వేసే అన్నం పెట్టినా, లేనినాడు తర్వాణి వేసి చద్దన్నం పెట్టినా మాట్లాడకుండా తినేసేవాడు. వాడి పెద్దరికాన్ని చూస్తే తల్లికే ఆశ్చర్యంగా ఉండేది. కుసుమ, బాబీ ఎప్పుడైనా అది ఇది కావాలని అడిగేవారు కాని శివుడు ఎప్పుడూ దేనికి పేచీ పెట్టిందే లేదు. పొద్దున్నే లేచి అమ్మకి ఇంటికి కావలసిన నీళ్లు తోడేవాడు. తర్వాత కొంతసేపు చదువుకుని ఆనక వెంకట్రావు గారింట్లోకి వెళ్లి ఏదైనా బయట పని ఉందేమో కనుక్కునేవాడు. కొట్టు మీదకెళ్లడము, ఎవరికైనా కబురు చెప్పి రావడము ఇలాంటివన్నమాట. తర్వాత అమ్మ ఏది పెడితే అది తినేసి బడికి పరిగెత్తేవాడు. మధ్యాహ్నం రాగానే మాస్టర్ దగ్గరికి పరిగెత్తేవాడు. ఆయన వెనకే ఉత్తరాలు బట్వాడా చేస్తూ ఆయన చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడు. అది కాగానే ప్రైవేటు. ఎప్పుడూ ఒక్క మాట ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇంటి విషయాలు ఎప్పుడూ చెప్పేవాడు కాదు. రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుని మాస్టారి మంచం పక్కనే చాప వేసుకుని పడుకునేవాడు చాలా రోజులు. అన్నం తినరా, ఎప్పుడు తిన్నావో అంటే మాత్రం తెగ మొహమాట పడిపోతూ అబ్బే వద్దండి, ఇంట్లో తినేశాను అనేవాడు. ఎప్పుడో ఓనాడు తప్ప తినేవాడు కాదు. అప్పటి వరకు అగ్రహారాన్ని ఆనుకుని
చిన్న పాయలాగా సాగిపోయే గోదావరి కాస్త ముందుకు వెళ్ళి పెద్దదిగా విస్తరిస్తుంది. అందువల్ల ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్లాలంటే రేవు దాటి వెళ్ళాలి. దానికి చిన్నవి పెద్దవి పడవలు ఉపయోగిస్తారు అక్కడి వారు. మనుషులు వెళ్లడం వరకు పర్వాలేదు, కానీ సామానులు అవి వెళ్లడానికి కొంచెం కష్టంగానే ఉండేది. గోదావరి పోటేసి వరద వాన వస్తే ఇంకా ఇటు వాళ్ళిటు అటు వాళ్ళటు నీరు తీసేదాకా. అందువల్ల రేవుకి అవతల పక్క ఉన్న గ్రామాల వారు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుని మొత్తానికి ఒక వంతెన వేయించుకున్నారు. ఆ వేళ దాని ప్రారంభోత్సవం. అప్పుడు శివుడు 8వ తరగతిలో ఉన్నాడు. రోజు హైస్కూల్కి వెళ్లాలంటే రేవు దాటి వెళ్లవలసిందే. వాడు కూడా వంతెన ప్రారంభం చేసే నాడు పొద్దున్నే అగ్రహారం నుంచి హడావిడి మొదలైంది. ఎవరెవరో వచ్చి దారి పొడుగున జెండాలు కట్టారు. రోడ్డు కిరుపక్కల తెల్లని ముగ్గుతో లైన్లు వేశారు. రోడ్లు శుభ్రంగా తుడిచి చెత్త పోగులు పెట్టారు. సరిగ్గా 11 గంటలకి ముహూర్తం అంటే దాదాపు 10:40కి మెత్తగా దుమ్ము లేపుకుంటూ అగ్రహారంలోంచి వెళ్ళింది ఓ తెల్లటి హంసలాంటి అంబాసిడర్ కారు. వంతెన దగ్గర చిన్నపిల్లలందరికీ జెండాలిచ్చి నించోమన్నారు. అప్పుడు దిగాడు కారులోంచి తెల్లగా ఎత్తుగా టీవీగా ఉన్న ఒకతను. చిన్నారి శివుడి కళ్ళు అతని మీదే నిలిచిపోయాయి. అతను ఎంత బావున్నాడో అనుకున్నాడు. అతను దిగిన తక్షణం బిళ్లబంట్రోతులు మరో 2-3 పెద్ద మనుష్యులు దిగి హడావిడిగా పరుగులు పెడుతూ అతని వెనక ముందు నడిచారు. అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారు. అతను సూటు బూటు వేసుకుని టకటకా నడుచుకుంటూ వచ్చి ఊరి పెద్దలతో నవ్వుతూ 2-3 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత ఇంజనీర్లని బ్రిడ్జి తాలూకు వివరాలు కనుక్కున్నాడు. అందరి హర్షధ్వానాల మధ్యన ముహూర్త సమయానికి వంతెన ముందుకు కట్టిన గులాబీ రంగు రిబ్బనుని సుతారంగా కత్తిరించి చప్పట్లు కొట్టాడు. తర్వాత ఊరి పెద్దలు అందించిన కొబ్బరికాయ కొట్టాడు. ఇది ఇక్కడి సాంప్రదాయం సార్ అని ఒకతను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విన్నాడు. అదయ్యాక వారిచ్చిన కొబ్బరి బొండం తాగి వరసగా నించున్న చిన్నపిల్లలకి నవ్వుతూ చేతులూపాడు. ఒకరిద్దరు బుగ్గల మీద చిన్నగా తట్టి వరసలో ముందుగా నిల్చున్న శివుడి భుజం మీద తట్టి, మై డియర్ చిల్డ్రన్, డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, ఆల్ ది బెస్ట్ అన్నాడు. తర్వాత పెద్దలందరికీ నమస్కారం చెప్పి చేతులూపుతూ కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. కలెక్టర్ గారికి జై అన్న హర్షధ్వానాల్ని చీల్చుకుంటూ. ఒక సుందరమైన కలని కళ్లల్లో నిలుపుకున్నట్టు నిలబడిపోయాడు శివుడు రెప్పలార్పకుండా. ఆ చిన్నవాడి కళ్ళ నిండా నిండిపోయింది కలెక్టర్ గారి రూపం. అతని రూపం, మాట తీరు, హుందాతనము వాడిని కట్టిపడేశాయి. అక్కడ్నించి రాగానే ఇంటికైనా వెళ్లకుండా మాస్టారి దగ్గరికి పరిగెత్తాడు. ఆయాసపడిపోతూ మొత్తం వివరించి అప్పుడడిగాడు, మాస్టారు, కలెక్టర్ అంటే ఏమిటండి అని. అది అవ్వాలంటే ఏమి చెయ్యాలి అనీను. అప్పుడు మాస్టారు వివరంగా చెప్పారు వాడికి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ గురించి, వాటి తాలూకా హోదాలు బాధ్యతల గురించి తనకు తెలిసినంత మటుకు వాడికి అర్థమయ్యేట్టు. ఎంతో శ్రద్ధగా విన్నాడు శివుడు. ఇప్పుడు వాడి కళ్ల ముందు ఉన్నది ఒక్కటే. ఒక్క సంతకంతో ఊరికి బ్రిడ్జి వచ్చేట్టు చేశాడు. అలాంటి వాడు తలుచుకుంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేయవచ్చో అనుకుంటేనే వాడికి చాలా అద్భుతంగా ఉంది. చేస్తే అలాంటి ఉద్యోగం చెయ్యాలి. అలా ఊహల్లో తేలిపోతూ ఉంటే వాడికి నిద్ర దూరమైంది. రాత్రి మంచినీళ్ళకి లేచిన మాస్టారు, అదేమిట్రా శివ, ఇంకా నిద్రపోలేదు నువ్వు అన్నారు. లేదండి, ఆలోచిస్తున్నా. మరి ఆయనకి తెలుగు రాదాండి? అంతా ఇంగ్లీషే మాట్లాడాడు అన్నాడు అనుమానంగా. నువ్వింకా అది వదల్లేదా? సామాన్యంగా వాళ్ళని తమ సొంత ప్రాంతాలకు కాక వేరే చోట్లకి వేస్తారు. బహుశా అతను ఏ ఉత్తరప్రదేశ్కో చెందినవాడు అయి ఉంటాడు. అతని పేరు అజయ్ శర్మట అన్నారు మాస్టారు. అజయ్ శర్మ, భక్తిగా అనుకున్నాడు శివుడు. మరి మాస్టారు, నాలాంటివాడు అలాంటి ఆఫీసర్ అవ్వాలంటే అవగలడాండి అన్నాడు. ఎందుకు అవలేవురా, నీకేం తక్కువ? తెలివైనవాడివి, కష్టపడి చదువుకుంటే తప్పకుండా అవగలవు. నేను చెప్పాను కదా, నువ్వు శివుడంతటి శక్తివంతుడివి, రాముడంతటి బుద్ధిమంతుడువ నీను. అందుకే మీ నాన్న సరిగ్గా పెట్టాడు శివరామన్న పేరు. సరేగాని ఇంక పడుకో మరి అన్నారు. కష్టపడి చదువుతాను మాస్టారు. మీరు నాకు ఇలాగే తోడుంటారా? తెలియనివన్నీ చెప్తారా? చెప్పండి. మీరుంటే ఎంత చదువైనా చదివేస్తాను.
గర్వంగా అన్న ఆ చిన్నారి గొంతులో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, కళ్లల్లో పసిడి వెన్నెల్ని మరిపిస్తున్న కోటి కలల దీపాలు చూసి మురిసిపోయారు మాస్టారు. తప్పకుండా నాయనా అని వాడి తల ప్రేమగా నిమురుతూ, ఇంక పడుకో మరి అన్నారు. అదే వాడి ఆలోచనకి అంకురార్పణ. అది మొదలు ఒక్క గంట కూడా వృధాపరచకుండా ప్రవర్తించేవాడు. ఇంట్లో పనులుంటే చూసుకోవడం, లేదంటే ఏదో ఒకటి చదువుకోవటం. ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా పాస్ అవుతూ వచ్చాడు. వాడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అబ్బాయి ఇంకా అనారోగ్యంతో పోరాడలేక ఓడిపోయాడు. కుసుమ పెళ్లికెదిగింది. బాబిగాడు శివుడంత కాకపోయినా చదువుతున్నాడు. చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటేనో అనుకున్నాడు శివుడు. ఎప్పుడూ ఇంటి పరిస్థితులు తన నోటితో చెప్పని వాడు ఆ రోజు మాస్టారితో చెప్పాడా మాట. ఒరే శివ, నీ 8వ తరగతి కల మర్చిపోకు. ఎందుకు చదువుతున్నామో అన్న మాట అటుంచు. ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియని మనుషులున్న ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఆ లక్ష్యం ఏర్పరచుకున్నావు. ఈ ఇబ్బందులు ఇవ్వాళ్ళుంటాయి, రేపుండవు. కానీ భవిష్యత్తుకి ఈరోజు మంచి బాట వెయ్యకపోతే రేపు దారే తెలియకపోవచ్చు. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు, నేనేదో చూస్తానులే అని ధైర్యం చెప్పారు. ఊరికే ఇస్తే తీసుకోరని తెలుసు కనుక భార్య ఆరోగ్యం బాగోలేదని వంటకి పనికి తోడుండమని శివుడి తల్లిని అడిగారు. జీతం తీసుకునే షరతు మీద. శివుడు కాలేజీ అయ్యాక 4 పిల్లలకి ప్రైవేట్లు చెప్పేవాడు. బాబీ కొట్లో లెక్కలు చూసేవాడు. అలా మొత్తానికి శివుడి డిగ్రీ అయింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2 అంకాలు కూడా మొదటిసారే పాస్ అయ్యాడు. కానీ మొదటిసారి ఇంటర్వ్యూలో నెగ్గలేకపోయాడు. ఆ ఉత్తరం మాస్టారే అందుకున్నారు. కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ చెప్పలేక చెప్పారు ఆ వార్త. చిత్రంగా శివుడు అధైర్యపడలేదు. పర్వాలేదు మాస్టారు, మళ్ళీ రాస్తాను. మీరే చెప్పారుగా ఓటమే గెలుపుకి నాంది అని. ఈసారి తప్పకుండా గెలుస్తాను అన్నాడు. అతని పట్టుదలని చూసి హాయిగా నిట్టూర్చారు మాస్టారు. అప్పుడు అతను కాలేజీలో పనిచేస్తున్నాడు. తాత్కాలిక ప్రాతిపదికన. పాఠాలు చెప్పడం అయిపోయాక మిగిలిన సమయాన్ని లైబ్రరీలోనే గడిపేవాడు. దీక్షతో తిరిగి చదవడం ప్రారంభించాడు. అంతలో హఠాత్తుగా మాస్టారికి జబ్బు చేసింది. పరీక్ష చేసి డాక్టర్ షుగర్ వ్యాధి ముదిరిందని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మాస్టారికి కంట్లో శుక్లాలు వచ్చి కంటి చూపు మందగించసాగింది. షుగర్ కంట్రోల్ అయితే కాని ఆపరేషన్ చెయ్యడం మంచిది కాదన్నారు డాక్టర్. అదేమో ఓ రోజు ఇలా ఓ రోజు అలా ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టేది. మనిషి నీరసించిపోసాగారు. కేవలం 6 నెలల్లోనే దాదాపు సగమైపోయారు. ఒరే, ఇది ఇలాగే సాగితే నువ్వు కలెక్టర్ అవడం నేను చూస్తానో లేదో బాధగా అన్నారు ఓనాడు. అప్పటికి శివుడి మెయిన్ పరీక్ష వారం రోజుల్లో ఉంది. అలా అనకండి, తప్పకుండా చూస్తారు అన్నాడు శివుడు ఓదార్పుగా. రెండోసారి ఇంటర్వ్యూ చాలా బాగా చేశాడు శివుడు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మాస్టారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. కాలేజీకి వెళ్లడం తప్ప మిగతా సమయమంతా శివుడు మాస్టారితోటే గడుపుతున్నాడు. అతి కష్టం మీద ఒక కంటికి ఆపరేషన్ చేశారు. కట్టుకట్టి ఇంటికి పంపించారు. ఏనాటి బంధంరా ఇది? పిల్లలు లేని నాకు దేవుడిచ్చిన కొడుకువేమో నువ్వు అనేవారు ఆయన అతన్ని చూస్తూ. ఆ సంవత్సరం శివుడు ఐఏఎస్కి ఎంపిక అయ్యాడని పేపర్లో పడిన ఫలితాల వల్ల తెలిసింది. ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకి శివుడి పేరున గవర్నమెంట్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ముస్సోరిలో జరిగే శిక్షణ కోసం అతన్ని ఆహ్వానిస్తూ వచ్చిన ఉత్తరం అది. దాదాపు 10 ఏళ్ల క్రితం కన్న కల ఈ రోజు ఇలా నిజమైన క్షణాన శివుడికి ఆనందంతో మాట రాలేదు. ఊరంతా తమ బిడ్డకే విజయం లభించినంత ఆనందించారు. ఉత్తరాన్ని మాస్టారి చేతిలో ఉంచి చెప్పాడు. మాస్టారు, చూసారా ఈ ఉత్తరం? నన్ను ట్రైనింగ్కి రమ్మని ఇది పంపారు. నేను కలెక్టర్ అవ్వడం మీరు చూస్తారో లేదో అన్నారు. నిజంగానే అవబోతున్నాను చూడండి అన్నాడు ఎంతో భావోద్వేగంతో. అవునరా, నేను చెప్పలేదు నువ్వే నాటికైనా సాధిస్తావని. నువ్వు శివుడంతటి శక్తిమంతుడివి, రాముడంతటి బుద్ధిమంతుడివిను. నీకు కాక ఎవరికిస్తారా ఈ పదవి? శివరాం అని పేరు రాసిన చోట మెత్తగా తాకుతూ అన్నారు. కానీ నా దౌర్భాగ్యం చూడు, ఊరిలో అందరి ఉత్తరాలు ఇన్నాళ్ళు వదలకుండా చదివాను. అలవాటుగానో బలహీనతగానో కొందరు మెచ్చుకున్నారు, కొందరు తిట్టుకుని ఉంటారు కూడా. పెద్దవాడినని
ముఖాన ఎవ్వరూ ఏమీ అనకపోయినా నా బహిప్రాణంలా ఇన్నాళ్ళు నా వెనక తిరిగిన నీ జీవితంలో వచ్చిన అతి ముఖ్యమైన ఉత్తరం మాత్రం చదవలేకపోయాను చూడు. ప్రారబ్ధం కాకపోతే నా కళ్ళు ఇప్పుడే దెబ్బతినాలా? దానికి తోడు ఈ కట్టు ఒకటి. ఎవరి మీదో తెలియని కోపం, అసహాయత ఆయన గొంతులో. ఆ మాటలు విన్న శివుడి కళ్ళల్లో గిర్రున తిరిగాయి నీళ్లు. వయసు మీద పడుతున్నా సరే తన ధ్యేయాన్నే ఆయన లక్ష్యంగా కన్న తండ్రిలా తనకు వెన్నుదన్నుగా ఉన్నారు ఇన్నాళ్ళు. తనకు తెలిసినవి చెప్పి తెలియనివి వీలైనంత వరకు అమర్చి తన విజయానికి అన్ని రకాలుగా బాసటగా నిలిచారు. ఏమిస్తే ఈ మహానుభావుడి రుణం తీరుతుంది? నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. అదేమిటి మాస్టారు అలా అంటారు? ఈ కాగితాన్ని చదవడము పెద్ద పనేనా? అసలు నా చదువు, ఈ పరీక్ష, ఈ విజయము, చివరికి నా వ్యక్తిత్వము ఇవన్నీ మీరు రాయించిన ఉత్తరాలే కదా. రాసింది మళ్ళీ మళ్ళీ చదివి తప్పులుంటే దగ్గరుండి దిద్దించినవే కదా. దానితో పోలిస్తే ఈ ఉత్తరము ఒక ఉత్తరమేనా? దానిని చదవలేకపోయానని మీరు ఇంత బాధపడాలా? మీరు కుదురుగా ఉండి డాక్టర్ చెప్పిన జాగ్రత్తలన్నీ శ్రద్ధగా పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ కన్ను నయమయ్యి హాయిగా చదవగలుగుతారు. చిన్నప్పుడు నాకు చెప్పేవారు కదా, కలలుండడం సహజంరా, ఉండాలిరా, కానీ నిద్ర చెడకూడదు అని. మీకు చెప్పేటంత వాడిని కాదు, కానీ కలతలుండడం కూడా సహజం కదా. కానీ అవి మనసుని కల్లోలపరచకూడదు కదా. ముఖ్యంగా నిద్ర చెడపకూడదు కదా. చిన్నగా నవ్వుతూ అన్నాడు. అవున్రా, నిజమే. ఇదే బిడ్డలు ఎదిగిపోవడం అంటే. నా మాట నాకే చెప్పావు చూడు బడవా. ఇంత తెలివైన వాడివి కనుకే కలెక్టర్ అయ్యావు. సంతృప్తి నిండిన కళ్ళు మూసుకుంటూ అన్నారు. శివుడి కుడి చెయ్యి, దానిలో ఆయన చదవని ఉత్తరం ఆయన గుండెల మీద ఉన్న ఎడం చేతిలోనే భద్రంగా ఉన్నాయి. కథ సమాప్తం.